గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాస్లో ఏమనుకున్నామంటే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్కి సంబంధించినటువంటి ఫార్మేట్ చూద్దాం అనుకున్నాం. ఈ క్లాస్లో ఈ ఫండ్స్ ఫ్లో సంబంధించినటువంటి ఫార్మేట్ ఏ రకంగా ఉంటుంది అనేది మీకు ఒకసారి చెప్తారు. చూడండి, ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ తయారు చేయాలి అని అనుకుంటే మీరు కనుక క్యాష్ ఫ్లో ఏ రకంగా అయితే తయారు చేశారో అలానే దీనికి కూడా ఖాతాలన్నీ కూడా తయారు చేయాలి. అంటే మెషినరీ అకౌంట్, బిల్డింగ్ అకౌంట్, అలాగే క్యాపిటల్ అకౌంట్, ట్యాక్సేషన్ అకౌంట్, అదే ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్, ఇలా అవన్నీ కామన్. అలాగే క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ కూడా కామన్. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ క్లోజింగ్ బ్యాలెన్స్ తీసుకుని డెబిట్ అంశాలు కలుపుకొని డిప్రిసియేషన్. అది తర్వాత ఏదైనా అసెట్ యొక్క వాల్యూ పెరిగితే ఆ వాల్యూని మీరు మైనస్లో తీసుకుంటే అప్పుడు మీకు ఏమవుతుందండి అంటే క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ వస్తుంది. అది ఓల్డ్ మోడలే. ఇక న్యూ మోడల్ అలా ఏంటంటే ఇందులోకి వచ్చేటప్పుడు కల రెండు, ఒకటి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ చివరగా వేయాలి, అది రెండు వైపులా సమానత చూపించాలి. అంటే స్పెసిఫిన్ ఎక్కడుందండి మీకు అంటే పేజీ నెంబరు 88లో ఉందండి. ఇంగ్లీష్ మీడియం బుక్ 88లో ఫార్మేట్ ఉంది. ఆ ఫార్మేట్ కొంచెం క్లియర్ కట్గా షార్ట్ కట్లో నేను ఇక్కడ వేసాను, మీరు కూడా నోట్ చేసుకుంటారు. కానీ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. అట్లానే దాన్ని తర్వాత పేజీలో 89 పేజీలో స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఉంది. అంటే నిర్వహణ మూలధన మార్పులు చూపే నివేదిక అనేది. అది 89-90 పేజీలో ఉంది. అది కూడా మీరు ఫార్మేట్ రాసుకోవాలి. ఈ రెండు కొంచెం కుదించి షార్ట్ కట్లో చెప్తున్నాను, వాటిని మీరు ముందుగా రాసుకోవాలి. అంటే మీరు చేయాల్సిన పని ఏంటండి అంటే అకౌంట్స్ వేయాలి. మిషనరీ అకౌంటు, గుడ్ విల్ అకౌంటు, డిప్రిషియేషన్ అకౌంటు, అట్లా మామూలుగా ఇందాకల్లా పాత క్యాష్ ఫ్లో లాగా వేయాలి. అది వేసి తర్వాత క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ వేయాలి. క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే మీకు లాస్ట్ క్లాస్లో మీరు వేశారు కదా, అంటే క్యాష్ ఫ్లోలో వేశారు కదా. ఎలాగా క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే కార్యకలాపాల వల్ల నగదు. క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ కార్యకలాపాల వల్ల నగదు. ఇది ఎలాంటి తీసుకోవాలి? క్లోజింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకోవాలి. ముగింపు లాభ నష్టాల ఖాతా బ్యాలెన్స్ తీసుకోవాలి. దీనికి యాడ్ పాయింట్స్ అని చెప్పి డిప్రిషియేషన్ ఉంది కదా, అది డిప్రిషియేషను. కానీ ఇంకేమైనా ఉన్నాయా? లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, ఇలాంటివి ఏమైనా ఉంటే, ఇది లాసెస్ ఏమైనా ఉంటే అవి ఇటువైపు వేసుకొని ఇది మీరు కలుపుకోవాలి. ఇందులోంచి లెస్ మైనస్ ఏం తీసుకోవాలండి? ఇంక్రీజింగ్ ఆఫ్ అసెట్స్. ఇంక్రీజింగ్ ఆఫ్ అసెట్స్ ఆస్తులు ఏమైనా పెరిగితే ఆ వాల్యూస్ ఇక్కడ వేసి దేని నుంచి తీసేయాలి. తీసేసిన దాంట్లోంచి ప్లస్ మైనస్ ఓపెనింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓపెనింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రారంభ లాభ నష్టాల ఖాతా తీసేయాలి. అప్పుడు మీకు ఎంత అమౌంట్ అయితే వచ్చిందో ఆ అమౌంట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్. క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఇట్లా ఈ మూడు కూడా మీరు తయారు చేయాల్సి ఉంటుంది. క్యాష్ ఫ్లో మీద ఫండ్స్ ఫ్లోకి ఎక్స్ట్రా ఏంటండి అంటే ఇదే. ఏంటంటే దీన్ని ఏమని చెప్పండి? చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఇది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఫండ్స్ ఫ్లో, చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, అలాగే క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్. వీటిని మనం తయారు చేసినట్టయితే ఫండ్స్ ఫ్లో అనేటువంటి మనకి పూర్తవుతుంది. ముందు మీకు అర్థం అవడానికి ఒక్క స్పెసిమెన్ చెప్తాను. 1 క్లాస్లో 1 or 2 సమ్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఫండ్స్ ఫ్లో మీరు చూసుకోండి. అంటే టైం షార్టేజ్ కాబట్టి మరి ఇంకెంత పెద్ద అవకాశం లేదు. రేపు కూడా క్లాస్ ఇస్తాను మీకు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఫైనల్ ఇయర్లోనే టార్గెట్ చేసి ఒక 2-3 డేస్ నుంచి ఒక 2 డేస్ అనుకుంటాను. సెకండ్ బేకామ్ కూడా కొంచెం అలా కొద్దిగా ఆఫ్ చేసి మీకే ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. మీరు కొంచెం జాగ్రత్తగా వీటిని ఫాలో అవ్వండి. అలాగే లాస్ట్ క్లాస్ లోపు మీకు ఆడిటింగ్ క్వశ్చన్ పేపర్, అది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి కూడా మీకు లిస్ట్ అవుట్ చేసి అది కూడా పెడతాయి. మీరు కొంచెం ప్రెజర్ పడకుండా జాగ్రత్తగా చూసుకోండి. ముందుగా ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అని సోర్సెస్ రూపీస్, అప్లికేషను రూపీస్ ఒక నోట్స్ తీసుకుని దాని మీద రాసుకోండి. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ చాప్టర్ పేరు ఏమని పెట్టుకుంటారంటే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అని పెట్టుకుంటారు. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ హెడ్డింగ్ ఇది. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ బోత్ మీడియంస్ రాసేసుకోండి, మరి ఎక్కువ టైం పట్టేయకుండా.
ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ చాప్టర్ పేరు. ఇక్కడ ఫార్మేట్ ఒక పావు పేజీ ఉండేలాగా గీతలు. సోర్సెస్ రూపీస్, అప్లికేషన్ రూపీస్. ఇది తెలుగు మీడియం అయితే నిధుల మూలాలు అని పెట్టుకోండి. సోర్సెస్ అంటే నిధుల మూలాలు, అప్లికేషన్ అంటే నిధుల వినియోగం, నిధుల వినియోగం, రూపాయలు అంటే రూపాయలు. ఇది ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ అంటే నిధుల ప్రవాహ నివేదిక, నిధుల ప్రవాహ నివేదిక హెడ్డింగ్ పెట్టుకోండి. నిధుల మూలాలు, నిధుల వినియోగం, రూపాయలు రూపాయలు. ఇంగ్లీష్ మీడియం సోర్సెస్, అప్లికేషన్. ఇప్పుడు డెబిట్ సైడ్ చెప్తున్నాను, అన్నీ ఎక్సెల్తో వేసుకోండి. డెబిట్ సైడ్ చెప్తున్నాను, వేసుకోండి ఎక్సెల్తో. ఇష్యూ ఆఫ్ షేర్స్ తెలుగు మీడియం వాటాల జారీ. ఇష్యూ ఆఫ్ షేర్స్ తెలుగు మీడియం రాసుకోండి. ఇంగ్లీష్ మీడియంలో ఇష్యూ ఆఫ్ షేర్స్ రాసుకోండి. తెలుగు మీడియంలో వాటాల జారీ. ఒక 3 ఎక్సెల్ వేసుకోండి. తర్వాత ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, డిబెంచర్ల జారీ. ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, డిబెంచర్ల జారీ. తర్వాత లాంగ్ టర్మ్ లోన్స్, దీర్ఘకాలిక రుణాలు. లాంగ్ టర్మ్ లోన్స్, దీర్ఘకాలిక రుణాలు. తర్వాత సేల్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, సేల్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, దీర్ఘకాలిక అప్పుల చెల్లింపు. సరే, సేల్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కదా, అదే దీర్ఘకాలిక పెట్టుబడుల అమ్మకం, దీర్ఘకాలిక పెట్టుబడుల అమ్మకం. సేల్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే దీర్ఘకాలిక పెట్టుబడుల అమ్మకం. కాల్స్ ఇన్ ఏరియల్స్, కాల్స్ ఇన్ ఏరియల్స్ పిలుపు బకాయిలు. కాల్స్ ఇన్ ఏరియల్స్ పిలుపు బకాయిలు. 3 ఎక్సెల్, 2 ఎక్సెల్ ఎన్నో. తర్వాత నాన్ ట్రేడింగ్ ఇన్కమ్, వ్యాపారేతర ఆదాయం. నాన్ ట్రేడింగ్ ఇన్కమ్, వ్యాపారేతర ఆదాయము. అది కూడా 2 ఎక్స్. నాన్ ట్రేడింగ్ ఇన్కమ్, వ్యాపారేతర ఆదాయం. తర్వాత క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్, క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ కార్యకలాపాల వల్ల వచ్చిన నగదు. క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ కార్యకలాపాల వల్ల వచ్చిన నగదు, కార్యకలాపాల వల్ల వచ్చిన నగదు. డిక్రీజింగ్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధన తగ్గుదల. డిక్రీజింగ్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్, డిక్రీజింగ్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధన తగ్గుదల, నిర్వహణ మూలధన తగ్గుదల. అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్ స్టేట్మెంట్ వేస్తారా, ఆ వచ్చిన ఆన్సర్ ఇదిగో ఇది. కానీ అలాగే వర్కింగ్ క్యాపిటల్ వేస్తారా, ఆ వచ్చిన ఆన్సర్ ఇది. అంటే అవి 2 వేస్తేనే కానీ ఇది పూర్తి అవ్వాలన్నమాట. ఓకేనా? నిర్వహణ మూలధన తగ్గుదల. తర్వాత నెక్స్ట్ క్రెడిట్ సైడ్ రాసుకోండి. క్రెడిట్ సైడ్ రాసుకోండి. రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్, రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్, డిబెంచర్ల విమోచన. రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్, డిబెంచర్ల విమోచన. పర్చేజ్ ఆఫ్ షేర్స్, వాటాల కొనుగోలు. పర్చేజ్ ఆఫ్ షేర్స్, వాటాల కొనుగోలు, వాటాల కొనుగోలు. పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తుల కొనుగోలు. పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తుల కొనుగోలు. తర్వాత పర్చేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల కొనుగోలు. స్థిరాస్తుల కొనుగోలు అయ్యాక పెట్టుబడుల కొనుగోలు, పెట్టుబడుల కొనుగోలు.
క్యాష్ అవుట్ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్. క్యాష్ అవుట్ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్, కార్యకలాపాల వల్ల పోయిన నగదు. క్యాష్ అవుట్ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్, కార్యకలాపాల వల్ల పోయిన నగదు. అంటే ఒకవేళ అది కానీ రివర్స్ బ్యాలెన్స్ వస్తే క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్, మామూలు ఫేవరబుల్ బ్యాలెన్స్ వస్తే ఇటు, రివర్స్ బ్యాలెన్స్ వస్తే అటు. అలాగే ఇంక్రీజింగ్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనం పెరుగుదల. నిర్వహణ మూలధన పెరుగుదల, ఇంక్రీజింగ్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. ఇందులో పెరుగుదల వస్తే ఇటు వేసుకోవాలి, ఇందులో ఒకవేళ మైనస్ వాల్యూ తగ్గుదల వస్తే ఇటువైపు వేసుకోవాలి. ఇవే కాదు, డబ్బులు ఏమొచ్చినా సరే, అంటే నిధులు ఏమొచ్చినా సరే డెబిట్, నిధులు ఏమైపోయినా సరే క్రెడిట్. సంవత్సరంలో ఏమో మార్పులు వస్తూ ఉంటాయి. అప్పుడు ఇటువైపు కూడిన అటువైపు కూడిన మీకు ఒకేలా రావాలి. ఇటు 80,000 వచ్చింది అనుకోండి, ఇటు కూడా అలా 80,000 రావాలి. వస్తే కరెక్ట్. ఇటు 80 అటు 80 రావాలి. ఈ ఫండ్స్ ఫ్లో లాస్ట్లో వేయాలి, కానీ వేయాలి అంటే ముందు క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ వేయాలి, వర్కింగ్ క్యాపిటల్ వేయాలి, అప్పుడు అవసరమైన ఖాతాలు వేయాలి, ఫైనల్గా ఫండ్ స్టేట్మెంట్ వేయాలి. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇది గీసుకోండి. ఇది ఎట్లా అంటే మీకు 5 కాలమ్స్: పర్టికులర్స్, బిగినింగ్ ఆఫ్ ది ఇయర్, ఎండింగ్ ఆఫ్ ఇయర్, వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్, వర్కింగ్ క్యాపిటల్ డిక్రీజ్. హెడ్డింగ్ ఏంటంటే చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఒక 6 పేజీ పైగా ఉండేలా గీసుకోండి. కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ తీస్తారు సార్, ఆ టైప్లో గీసుకోండి. పర్టికులర్స్, బిగినింగ్ ఆఫ్ ఇయర్, ఎండింగ్ ఆఫ్ ఇయర్, వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్, వర్కింగ్ క్యాపిటల్ డిక్రీజ్. తెలుగు మీడియంలో కూడా నిర్వహణ మూలధనంలో మార్పులు చూపే నివేదిక. నిర్వహణ మూలధనంలో మార్పులు చూపే నివేదిక. నిర్వహణ మూలధనంలో మార్పులు చూపే నివేదిక. చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. నిర్వహణ మూలధనంలో మార్పులు చూపే పట్టిక. తెలుగు మీడియం అయితే వివరాలు, ప్రారంభ నిల్వ, ముగింపు నిల్వ. వివరాలు, ప్రారంభ నిల్వ, ముగింపు నిల్వ. ఇక నిర్వహణ మూలధనం పెరుగుదల, నిర్వహణ మూలధనం తగ్గుదల. ఒక 6 పేజీ ఉండేలా గీసుకోండి. నిర్వహణ మూలధనం పెరుగుదల, నిర్వహణ మూలధనం తగ్గుదల. నాలుగు కాలమ్స్తో ఓపెన్ చేశారు, అందరూ ఓపెన్ చేశారండి. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే మీరు కరెంట్ అసెట్స్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. కరెంట్ అసెట్స్, ప్రస్తుత ఆస్తులు అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. కరెంట్ అసెట్స్, ప్రస్తుత ఆస్తులు అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. కరెంట్ అసెట్స్, ప్రస్తుత ఆస్తులు అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని క్యాష్, నగదు అని రాసుకోండి. క్యాష్, నగదు. కరెంట్ అసెట్స్, ప్రస్తుత ఆస్తులు అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకుని దాని కింద క్యాష్, నగదు అని రాసుకొని మీకు తెలియడానికి ఒక ఐటెం వేస్తున్నాను. ఓపెనింగ్ బ్యాలెన్స్ 2,000 ఉంది, ఇక్కడ వేసుకోండి. అంటే బ్యాలెన్స్ షీట్ 2 years ఇస్తారు కదా, ఫస్ట్ దాంట్లో 2,000 ఉంది. ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే లేదా నెక్స్ట్ ఇయర్ రెండో పక్క కాలంలో ఎంత ఉందంటే 4,000 ఉంది. అప్పుడు మీరు అనుకోండి ఇవి రెండు ఆడు ఇచ్చాడు, 2 నుంచి 4,000 అయింది అంటే దాని అర్థం 2,000 ఏమైందని ఇంక్రీజ్ అయింది, పెరిగింది. ఇక్కడ తగ్గుదల ఏం లేదు కాబట్టి ఇది డాష్ అన్నమాట. కన్ఫ్యూజన్ ఉండకుండా ఉన్నాక అక్కడ డాష్ పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదా ఇంక్రీజింగ్ కాబట్టి ఇది వేసి ఇంక ఇది వేయడం మానేసినా పర్వాలేదు, మీరే సులువు చూసుకోండి. క్యాష్ 2,000 ఉండేది 4,000 అయింది, 2,000 పెరిగింది, డాష్. తర్వాత క్యాష్ అట్ బ్యాంక్, బ్యాంకులో నగదు. క్యాష్ అట్ బ్యాంక్, బ్యాంకులో నగదు. 2x, 2x, 2 పెరిగినాయి అనుకున్నాను, ఇక్కడ 2x వేసుకున్నాను. తగ్గినాయి అనుకుంటే ఇక్కడ వేసుకుంటాను. క్యాష్ అట్ బ్యాంక్ 2x, 2x. బిల్లు రిసీవబుల్, వసూలు బిల్లులు.
బిల్ రిసీవబుల్ వసూలు బిల్లు, బిల్ రిసీవబుల్ వసూలు బిల్లు 4000 3000, 4000 3000 అంటే తగ్గింది కదా, అందుకని పెరుగుదలలో డాష్ పెట్టి తగ్గుదలలో 1000 వేసుకోండి. వసూలు బిల్లులు 4000 3000 డాష్ 1000 అలా వేసుకోవాలి. పెరిగితేనేమో పెరుగుదలలో వేసుకోవాలి, తగ్గితేనేమో తగ్గుదలలో వేసుకోవాలి. తర్వాత డెటార్స్ రుణగ్రస్తులు, డెటార్స్ రుణగ్రస్తులు పెరిగినాయి అనుకున్నాను, 2 లక్షలు 2 లక్షలు 2 లక్షలు 2 2 2 రుణగ్రస్తులు డెటార్స్. తర్వాత క్లోజింగ్ స్టాక్ ముగింపు సరుకు, క్లోజింగ్ స్టాక్ ముగింపు సరుకు 2 లక్షలు 2 లక్షలు తగ్గినాయి అనుకుని ఇక్కడ వేసాను. మన ఇష్టం, లెక్కలో ఏది వస్తే అది వేస్తాం. 2 లక్షలు 2 లక్షలు 2 లక్షలు. తర్వాత షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ స్వల్పకాలిక పెట్టుబడి, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ స్వల్పకాలిక పెట్టుబడి 2 లక్షలు 2 లక్షలు 2 లక్షలు 2 2 2 స్వల్పకాలిక పెట్టుబడి. తర్వాత ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ముందుగా చెల్లించిన ఖర్చులు, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ముందుగా చెల్లించిన ఖర్చులు 2 లక్షలు 2 లక్షలు 2 లక్షలు 2 2 2 ముందుగా చెల్లించిన ఖర్చు. తర్వాత అదర్ కరెంట్ అసెట్స్ ఇతర ప్రస్తుత ఆస్తులు, అదర్ కరెంట్ అసెట్స్ ఇతర ప్రస్తుతం ఇంకేమున్నా ఇలాంటివి ఎలా వేసుకోవాలండి లెక్కను బట్టి చూసుకోవాలి. 2 లక్షలు 2 లక్షలు ఇవి పెరిగినాయి అనుకుంటే ఇక్కడ, ఇక్కడ తగ్గినాయి అనుకుంటే ఇది మాత్రమే కూడండి, ఇది వద్దు, ఇది మాత్రమే కూడండి. ఈ టోటల్ 60,000 అనుకోండి, ఇది 80,000 అనుకోండి, ఇది 60 అనుకోండి, ఇది 80 అనుకోండి. కాసేపు ఇక్కడ లేదు మీరు అనుకోండి. తర్వాత సైడెడింగ్ కరెంట్ లైబిలిటీస్ ప్రస్తుత అప్పులు, కరెంట్ లైబిలిటీస్ ప్రస్తుత అప్పులు, కరెంట్ లైబిలిటీస్ ప్రస్తుత అప్పులు. వాటిలో ఫస్ట్ బిల్లు పేయబుల్ చెల్లింపు బిల్లులు, బిల్లు పేయబుల్ చెల్లింపు బిల్లులు, బిల్లు పేయబుల్ చెల్లింపు బిల్లులు. ఇది చూడండి రివర్స్, అంటే ఎలాగంటే లాస్ట్ ఇయర్ 6,000 ఉంది, ఇప్పుడు 4,000 అయింది. అంటే ఏమైంది, అప్పు తగ్గింది. అప్పు తగ్గితే నిర్వహణ మూలధనం తగ్గదు, పెరుగుద్ది అనమాట, రివర్స్లో ఉంటుంది అప్పు. చూసుకో, అప్పు తగ్గితే లయబిలిటీ డిక్రీజ్ అయితే వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుంది. రివర్స్, అప్పు తగ్గితే ఆస్తి పెరిగినట్లు లెక్క అనమాట. 6,000 4,000 2,000 ఇక్కడ, ఇక్కడ డాష్. తర్వాత క్రెడిటార్స్ రుణదాతలు, క్రెడిటార్స్ రుణదాతలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 6,000 నుండి 7,000 అయింది అనుకోండి. క్రెడిటార్స్ రుణదాతలు 6,000 7,000. అప్పు పెరిగిందండి, పెరిగిందంటే నిర్వహణ మూలధనం తగ్గింది, నిర్వహణ మూలధనం తగ్గింది. ఇక్కడ బ్యాలెన్స్ చేయడం చూడండి, ఆడిచ్చింది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, ఇలా చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే ఆడు చేసినట్టు చేసుకున్నా మీ ఇష్టం. ఇంకా అప్పులు ఉన్నాయి కానీ చోటు సరిపోలేదు వేయడం అనేసాను. నమూనాలో చూసుకోండి ఏంటంటే అవుట్ స్టాండింగ్ అంటే బిల్ పేబుల్ అంటే తర్వాత ఇంకా ఏంటంటే అదర్ షార్ట్ టర్మ్ లయబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవచ్చు. అవునండి, ఇప్పుడు చూడండి ఇక్కడికి ఇది ఇది చూడండి డిక్రీజ్ అయింది ఎంతో చూడండి. ఇక్కడికి ఇది 20,000, ఇక్కడికి ఇది 20,000 వచ్చింది అనుకోండి. టోటల్కి అయితే 20,000. అప్పుడు ఏం చేస్తారంటే ఈ 60,000 20 తీసేయండి, 40,000 వస్తుంది. 60,000 20 తీస్తే 40,000. ఇక్కడ కూడా 80,000 20 తీసేస్తే 60,000, 80,000 20 తీసేస్తే 60,000. అప్పుడు కింద టోటల్గా తీసుకుని ఈ 60,000 కూడాను అర్థమవుతుందా, ఈ 60,000 కూడా ఇక్కడ వేసాను. ఈ 60,000 40 చేస్తే 20,000 ఆన్సర్ వచ్చింది. ఇలా 60 కూడా ఇక్కడ వేసి ఈ 40 తీస్తే 20,000 ఆన్సర్ వచ్చింది. అది వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ లేదా ఇంక్రీజింగ్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. నిర్వహణ మూలధన పెరుగుదల, నిర్వహణ మూలధన పెరుగుదల, ఇంక్రీజింగ్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్.
ఇదేం చేయాలంటే ఇది ఎక్కడా కూడకూడదు, ఈ లాస్ట్లో ఒక చోటే కూడాలి. ఈ 30,000 ఇక్కడ వేసాం, ఇదంతా కలిపితే ఇక్కడ వచ్చిన గీత 10,000 వేసిన ఇదంతా 10,000 వచ్చింది అనుకోండి. అప్పుడు 30,000 10,000 తీస్తే 20,000 వస్తుంది. అంటే తక్కువ వైపు వచ్చింది అంటే ఇంక్రీజ్ అనమాట, ఎక్కువ వైపు వస్తే ఇది ఎక్కువ ఉందనుకోండి డిక్రీజ్. ఇక్కడ ఎంత ఆన్సర్ వచ్చిందో ఇక్కడ అంతే ఆన్సర్ రావాలి స్టేట్మెంట్. ఇక్కడ ఎంత వచ్చిందో ఇక్కడ అంతే. అదే టెక్స్ట్ బుక్లో అనుకోండి, ఇంక ఇవన్నీ పడలేక ఏం చేయాలంటే సింపుల్గా ఈ ఆస్తుల నుంచి అప్పులు తీసేసింది అన్నది ఈ కింద చూపించేది అనమాట. అంటే 60,000 మైనస్ 80,000 మైనస్ 60,000 ఈజ్ ఈక్వల్ టు 20,000 అని అది ఇంక్రీజింగ్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ అని చూపించాడు. అలా అది సులువు అనుకుంటే అలా చేయండి, ఇది సులువు అనుకుంటే ఇలా చేయండి, ఎలా చేసినా పర్వాలేదు. ఇప్పుడు ఇది చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అయిన తర్వాత క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ వేసుకోవాలి. క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఇది మనం క్యాష్ ఫ్లోలో వేసాం, అయినా గుర్తుందో లేదో తెలుస్తుంది కాబట్టి చిన్న ఫార్మేట్ గీసుకోండి, చిన్నది గీసుకోండి, ఎక్కువ అక్కర్లేదు. ఇది పర్టికులర్స్ అమౌంట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్. క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ కార్యకలాపాల వల్ల వచ్చిన నగదు. క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ కార్యకలాపాల వల్ల వచ్చిన నగదు. హెడ్డింగ్ పెట్టుకోండి, కార్యకలాపాల వల్ల వచ్చిన నగదు. కార్యకలాపాల వల్ల వచ్చిన నగదు. క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ కార్యకలాపాల వల్ల వచ్చిన నగదు. క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ కార్యకలాపాల వల్ల వచ్చిన నగదు. ఇక్కడ పర్టికులర్స్ అమౌంట్ పర్టికులర్స్ అమౌంట్ వివరాలు మొత్తం చిన్నది రాసుకోండి. పర్టికులర్స్ అమౌంట్ వివరాలు మొత్తం పర్టికులర్స్ అమౌంట్ వివరాలు మొత్తం వివరాలు మొత్తం. ఫస్ట్ క్లోజింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ముగింపు లాభ నష్టాల అకౌంట్. క్లోజింగ్ క్యాపిటల్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. క్లోజింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ముగింపు లాభ నష్టాల ఖాతా. క్లోజింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ముగింపు లాభ నష్టాల ఖాతా. బయట 3 ఎక్స్లు వేసుకున్నాం, 3 ఎక్స్లు వేసుకున్నాం. దానికి ప్లస్ సేమ్ క్యాష్ ఫ్లోలో ఏది వేసారో అదే ఫార్మేట్ సింపుల్గా వేసానంతే మీకు తెలుస్తుంది. యాడ్ కూడుము, ఇది లాభ నష్టాల ఖాతా, ముగింపు నిల్వ. క్లోజింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. దీనికి యాడ్ కూడుము, డిప్రిషియేషన్ తరుగుదల, ఓ 2 ఎక్స్లు. లాసెస్ 2 ఎక్స్లు. ఈ కూడి బయట వేసుకోండి, అప్పుడు ఇక్కడ కూడుకోండి. ఈ కూడి బయట వేసిన దానికి కలుపుకోండి. అందులో మైనస్ ఇంక్రీజింగ్ ఆఫ్ అసెట్స్ 2 ఎక్స్లు. ఇక్కడ కూడా 2 ఎక్స్లు, ఇక్కడ 2 ఎక్స్లు, ఇక్కడ 2 ఎక్స్లు. దీని నుంచి దీన్ని తీసేయండి. దీంట్లోంచి ఓపెనింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ప్రారంభ లాభ నష్టాల ఖాతా. ఓపెనింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ప్రారంభ లాభ నష్టాల ఖాతా. దీని నుంచి దీన్ని తీసేయండి. ఓపెనింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ప్రారంభ లాభ నష్టాల ఖాతా. ఇది ఇందులో తీసేస్తే క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ కార్యకలాపాల వల్ల వచ్చిన నగదు. క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ కార్యకలాపాల వల్ల వచ్చిన నగదు. క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ కార్యకలాపాల వల్ల వచ్చిన నగదు. అంతే, ఇది కార్యకలాపాల వల్ల వచ్చిన నగదు. బాగా ఒకసారి ఈ ఫార్మేట్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సేమ్ అదే టైంలో ఒక్కసారి ఇందులో ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ అంటే పేజ్ నెంబరు 193, పేజ్ నెంబర్ 93 నుంచి ఒక 5 or 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కసారి మీరు ఇవాళ స్టడీ చేస్తే నెక్స్ట్ క్లాస్లో ఇందులో 1-2 సమ్స్ మీకు ఎట్లా చేశాడు అనేది మీకు అలా బుక్లో ఉండగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మరి ఆన్సర్ అయ్యి చెప్పడానికి అవ్వదు కాబట్టి రేపు నెక్స్ట్ క్లాస్ తోటి ఫండ్స్లో కూడా క్లోజ్ చేసేస్తాము. కానీ ఇంకేదైనా ఒక్కసారి అవకాశం ఉంటే లాస్ట్లో మీరు చేశారు అదే ఏంటంటే బ్రేక్ ఈవెన్ పాయింట్, అంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అది కట్టాం కదా,
అది మీరు ఏదైతే ఫిఫ్త్ సెమ్లో నోట్స్ ఉందో ఆ నోట్స్ ఒకసారి పైకి తీసుకొని అదే మీరు చూసుకుంటే సరిపోతుంది. సేమ్ అదే ఇక్కడ కూడా మీకు ఇవ్వడం జరిగింది. అది కూడా మరొక క్లాస్లో చెప్పేస్తాను. ఓన్లీ 2 క్లాసెస్ తోటి మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టు లెక్క, పూర్తిగా పూర్తయిపోయింది. మరి మీరు ప్రాక్టీస్ చేసుకోవడం మీద ఉంటుంది. మరి ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి మీరు చాలా కష్టపడితేనే మీకు అది అర్థమవుతుంది. అలాగే ఆడిటింగ్ కూడా కంప్లీట్ చేస్తానండి. ఆడిటింగ్లో కూడా మీకు తెలుసు, ఆ సబ్జెక్ట్ చూస్తేనే తెలుస్తుంది, చాలా సులభంగా చదివితే అర్థమైపోతుంది. మీకు ఎక్కడెక్కడ ఏంటి కాన్సెప్ట్ అన్నీ కూడా చెప్పేసాను. ఒక ఎటు వచ్చి ముగింపు సరుకు వాల్యూ చేయడం అనేది ఒక క్వశ్చన్ ఉంది అని చెప్పాను. ఏదైనా ఒక 10 నిమిషాలు కుదిరితే అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా మీరు చదివేసుకోవచ్చు. పెద్ద కష్టమైన కాన్సెప్ట్ ఏమీ కూడా కాదు. సో ఆ రకంగా మనం చెప్పుకోవాల్సిన 2 యూనిట్లు కూడా ఫుల్ఫిల్గానే చెప్పుకున్నాం. మీరు మాత్రం కొంచెం కష్టపడి జాగ్రత్తగా ఆన్లైన్ క్లాసెస్ ఇప్పుడు షార్ట్ టైం కాబట్టి మీకు ఎక్కువ క్లాసెస్ని రివైజ్ చేసుకోవడానికి కూడా కుదరదు. కానీ క్లాస్ ఓపెన్ చేసి అక్కడక్కడ ఒకసారి వెరిఫై చూసుకుంటూ ఇంపార్టెంట్ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకుని ఒకసారి ఒక 5-6 క్లాసులు ఒక హాఫ్ అన్ అవర్ ఒక 30-40 మినిట్స్లో 5-6 క్లాసులు కవర్ చేసుకునేలాగా ఒకసారి రివ్యూ చేసుకుంటే మీకు సబ్జెక్ట్ అంతా కూడా రివిజన్ అయిపోయినట్టుగా ఉంటుందండి. అంతేకాని క్లాస్ అంతా అరగంట చెప్పని వినాలి అంటే మీరు వినలేరు. కాబట్టి స్టార్టింగ్ ఏంటి, సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకోండి, అది పాస్ చేసేయండి. ఆన్సర్ ఎలా చేస్తున్నానో చూసుకోండి. అలా టగటగటగా చూసుకుంటే ఒక రోజుకే సుమారు మరి ఒక 10 క్లాసుల వరకు వినేయచ్చు అనమాట అండి. అది ఒకసారి మీరు చూసుకొని దాన్ని బట్టి మీరు రివైజ్ చేసుకోండి. ఇన్ కేసు ఏమైనా డౌట్స్ ఉంటే రిపీటెడ్గా చెప్తున్నాను నేను. మీరు 2 to 4 మీకు కాలేజీలో అందుబాటులో ఉంటున్నాను నేను. మీరు ఒకసారి వచ్చి ఒక్కసారి మీకున్న డౌట్స్ టోటల్ సబ్జెక్ట్ మీద అడిగేసి ఒక 10 గంటలు చెప్పించుకొని ఆఫీసులో చెప్పి వెళ్ళిపోవచ్చు. కానీ మీ వీలుని బట్టి చేయండి. ఓకేనండి. ఈ 3 ఫార్మేట్లు చదవండి. ఈ 6 లెక్కలు ఒక్కసారి పైన చూడండి. రేపు నేను అక్కడక్కడ 1-2 లెక్కలు చెప్పేటప్పటికి మీకు ఏమైనా డౌట్స్ కొంతవరకు కూడా తీరడానికి అవకాశం ఉంటుంది. కానీ ఓకేనండి. థ్యాంక్ యూ.